ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య. ఆ ప్రాణం వెళ్ళేటప్పుడు భీతి, చాలా భయపడతాం. ఎందుకంటే మనము ఒక్క క్షణంలో చేసిన పాపమంతా తెలిసిపోతూ ఉంటుంది. రియలైజేషన్ వస్తుంది, నేను గురువుని చూడలేదు, గురువు మాట వినలేదు, మంచి పని చేయలేదు అని భగవద్గీతలో ఫలశ్రుతుల్లో చెప్తూ ఉంటారు. ప్రతి క్షణము కూడా కంటి రెప్ప వాల్చేటప్పుడు కూడా కంటి రెప్పకు అభ్యాసం చేయించాలట రామకృష్ణ. మరి అభ్యాసం చేయాలట 7 రోజులు నిరంతరంగా కంటి రెప్పకు నామాన్ని మీరు అభ్యాసం చేస్తే 8వ రోజు అదే చెప్తుందట. తెలియకనే అనేస్తుంటాం. అట్లనే మన ఊపిరికి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలకు ఆ ఊపిరి కూడా తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు మన ఇష్టదైవం అనేటువంటి నామాన్ని మనం చెప్పుకున్నాం అనుకుంటే, మన స్మరణ చేసినప్పుడు ఊపిరి పోయేటప్పుడు అదే జ్ఞాపకం చేస్తుందట. అభ్యాసం.